ఈరోజు మనం సెక్స్లో ఉన్న కామన్ మిత్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కామనెస్ట్ మిత్ అంటే ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకుంటే గుండె హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయని నాకు చాలామంది కామెంట్స్లో అడిగారు. Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist ఫ్రమ్ ఏషియన్ ఆండ్రాలజీ హైదరాబాద్. వయాగ్రా తీసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది అని చాలామంది అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్యాబ్లెట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. ఈ ట్యాబ్లెట్స్ అంటే వయాగ్రా కానీ, అంటే సిల్డెనాఫిల్ కానీ, టడలఫిల్ కానీ, అవనఫిల్ కానీ, ఈ మందుల వల్ల ఎటువంటి నష్టము లేదు. ఈ మధ్య వచ్చిన చాలా అడ్వాన్స్ స్టడీస్ అన్నిట్లలో దీనివల్ల కార్డియాక్ ప్రాబ్లం అంటే హార్ట్ స్ట్రోక్ రావడం మాత్రము అది జరగదు. అదంతా పాత ఒక మూఢనమ్మకం లాంటిదే. ఇది ఒక మిత్. దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఎలాంటి ట్యాబ్లెట్స్ అయినా మీరు తీసుకోవచ్చు, కానీ ఒకటి కేర్ఫుల్ ఉండండి. బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది ఏ డ్రగ్ అయినా, కానీ ఆ లిమిటేషన్ కంటే ఎక్కువ తీసుకుంటే మీ మెటబాలిజం పెరిగి బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి తప్ప దానివల్ల గుండెకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ రావు. సో మ్యాక్సిమం అంటే ఒక ట్యాబ్లెట్ని మనం ఎంత తీసుకోవచ్చు అనే కామన్గా చూస్తే సిల్డెనాఫిల్ లాంటి ట్యాబ్లెట్స్ మ్యాక్సిమం 200 mg కంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే వయాగ్రా అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, వయాగ్రా, సుహగ్రా, పెనెగ్రా ఇవన్నీ ఉంటాయండి. అది 50 mg డోస్ ఉంటుంది, 100 mg డోస్ వరకు ఉంటుంది. సో మ్యాక్సిమం బాడీ తట్టుకునేది ఒక 200 mg కంటే ఎక్కువ బాడీ తీసుకోలేదు. అదే మనం టడలఫిల్ తీసుకుంటే మ్యాక్సిమం 20-40 mg కంటే బాడీ ఎక్కువ మంచిది కాదు. ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుందంటే, సో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్ అయింది. సో మొన్న ఒక కేసు విన్నాను, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సెక్స్ చేస్తుంటే బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు అని. ఎందుకు అని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన అబ్బాయి జేబులో ట్యాబ్లెట్స్ దొరికినాయండి. సో జనరలీ ఒకటి కామన్గా ఉండే ఇది ఒక మిత్ అండి. దీనివల్ల ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ రావు. సో వేరే ఇష్యూస్ ఆల్రెడీ నా వరకు ఒక ఆండ్రో సర్జన్గా మేము బైపాస్ అయిన పేషెంట్స్లో కూడా ఇలాంటి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. స్టెంట్ వేసిన వాళ్ళలో కూడా ఇలాంటి మెడికేషన్స్ ఇస్తాం. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇది వాళ్ళకి ఎటువంటి కార్డియాక్ యాక్టివిటీని పెంచదు. సో బేసిక్లీ బాడీలో అన్ని మజిల్స్ మనం పంప్ చేసినప్పుడు మజిల్ టైట్ అయ్యి మజిల్లోకి బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. కానీ అంగంలో ఇట్ ఈస్ అదర్ వే రౌండ్. అంటే అంగం లోపల మజిల్స్ రిలాక్స్ అయితేనే ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్యాబ్లెట్స్లో ఫాస్ఫోడైఎస్టరేజ్ ఎంజైమ్ని ఇనిబిట్ చేస్తుంది. సో అంటే ఆ ఎంజైమ్ ఇనిబిట్ చేయడం ద్వారా మీకు బ్లడ్ ఫ్లో లోపల పెరుగుతుంది. ఇప్పటివరకు అందరు ఏమనుకుంటారంటే అసలు అంగస్తంభన అనేది కంప్లీట్ బ్లడ్ ఫ్లోకి సంబంధించింది. మీరు ఒక ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఈ ఫ్లో అనేది పెరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్స్ ఓన్లీ ఇక్కడ మాత్రమే పనిచేస్తాయి, వేరే దేనికి కూడా పనిచేయవు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో కామన్ మిత్ ఏంటంటే ఇది అబ్బాయిలు తీసుకోవడం వల్ల అమ్మాయిలకు కూడా ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్సే లేదండి. ఒకవేళ సెక్స్ ఎక్కువ చేస్తున్నారు దానివల్ల ఫీమేల్ ఇంజురీ, ఇవంతా నాన్ సెన్స్. సో ఏ ట్యాబ్లెట్ అయినా సేఫ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అలౌ చేసినప్పుడు దానిపైన చాలా స్టడీస్ చేసిన తర్వాతనే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ మంచి కంపెనీస్ తీసుకోండి, కొద్ది ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ తీసుకోండి. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి చాలా R&D ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. దాని ఎఫికసీ బాగున్నదనే ఇస్తారు. సో సిల్డెనాఫిల్ కానీ, టడలఫిల్ కానీ, అవనఫిల్ కానీ బ్లైండ్గా తీసుకోండి, ఎటువంటి సమస్య రాదు. సో చాలామంది ఇంకొక డౌట్ పడుతుంటారు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా ఇది ఒక ఇలా అలవాటుగా అవ్వదు. మీరు ఎప్పుడైతే సెక్స్ చేద్దాం అనుకోండి, ఇట్లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు, హ్యాపీగా తీసుకోండి. సో ఇలా ఈ ట్యాబ్లెట్స్ వాడకుండా కూడా మీరు న్యాచురల్గా సెక్సువల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మనం ఆలోచిస్తే, జనరలీ ఒకటి సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ ఆలోచనలు చేయదు. అంటే ఎరెక్షన్ అవుతుందా అవ్వట్లేదా, లేకపోతే ఎరెక్షన్ ప్రాబ్లం ఉందా లేదా అనేది సింపుల్గా తెలుసుకోవాలంటే, సో ఒక్కసారి ఫెయిల్ అయితే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నట్టు కాదు. సో మల్టిపుల్ టైమ్స్ అలా ఒక 3-4 టైమ్స్ కంటిన్యూస్గా అయింది అంటే అప్పుడు మనం ఎరెక్టైల్ నాకు ఏదో ప్రాబ్లం ఉందని మీరు అనలైజ్ చేసుకోవాలి. సో ఇంత చేసినాక కూడా అంటే మీకు ఎరెక్షన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా మళ్ళీ సెక్స్ కోసం ప్రయత్నం చేస్తే కూడా ఇలానే అవుతుంది అంటే
ఖచ్చితంగా నాకు ఒకసారి కాల్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.